అమ్మ రేపు పుష్య అమావాస్య కదా! అయితే ఈ అమావాస్యకు ఉన్న విశిష్టత ఏంటంటారు? పుష్య అమావాస్యకి చాలా విశిష్టత ఉంది. మనకి ఏం రాస్తారంటే రవి శ్రవణ నక్షత్రంలో ఉండడం, వ్యతిపాత యోగం ఉండటం, ఆదివారం కావడం అయితే అది మహోదయం అంటారుట దాన్ని. హుహు. అయితే ఈసారి మనకి ఆదివారం కాలేదు, వ్యతిపాత యోగం కూడా లేదు. హ్మ్. అయినప్పటికీ శ్రవణ నక్షత్రం ఉంది. ఇక్కడ మనకి ఏదైనా కూడా పుష్య అమావాస్య అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. పుష్య అమావాస్య రోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదిట. హుహు. సకల దోషాలు పోతాయిట. అందులోనూ నది, సముద్రం, ఒక జీవనది, సముద్రం సంగమ స్థలిలో స్నానం చేయాలిట. అలా స్నానం చేస్తే ఇటు నదిలోనూ అటు సముద్రంలోనూ స్నానం చేసినటువంటి ఫలితము సకల పాపహరము అనేటువంటి విషయం కనపడుతుంది. హుహు. అలాగే చొల్లంగి అమావాస్య అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఏంటంటారు? చొల్లంగి అనేటువంటిది ఒక ప్రాంతం పేరు. మీరు కాకినాడ వినే ఉంటారు, ఆ ప్రాంతం వాళ్ళే కదా. కాకినాడ. అక్కడ మరి చొల్లంగి పేరు వినలేదా మీరు? చాలా ఇలాంటి పేర్లు చాలా ఉంటాయి అక్కడ. అదేమిటంటే అక్కడ గోదావరి సప్తపాయలుగా విడిపోతూ ఉంటుంది. హ్మ్. ఆ సప్తపాయలుగా విడిపోయింది. సప్త ఋషులు సప్తపాయల్ని సముద్రంలో కలిసేలాగా చేశారు. అందుకని ఒక్కొక్క ఋషి పేరు ఆ ఒక్కొక్క పాయకి వచ్చింది అంటారు. హుహు. అయితే అందులో చొల్లంగి దగ్గర ప్రారంభమయ్యేటువంటిది తుల్యభాగ అనేటువంటి ఒక పాయ. హ్మ్. అందుకని అక్కడ స్నానం చేసినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి దోషాలు పోతాయని, సంతానం కలుగుతుంది అనేటువంటి విషయం కూడా చెప్తారు. హుహు. తుల్యభాగుడు అనేటువంటి వాడు ఒక ఋషి, కాకపోతే బ్రాహ్మణ వర్గం అయినటువంటి వాడు కాదు. అయినప్పటికీ కూడా ఆయన ఋషి. ఋషులు ఎంతోమంది ఉంటారు. అయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అతను సముద్రంలో నదిని తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి అక్కడ మనకి ద్రాక్షారామం ఉంది కదా, హ్మ్. ఆ ఆ ప్రాంతానికి నదిని తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉండి ఋషుల ఆశ్రమాలందరినీ కూడా తోసేస్తుంది. అంటే ప్రవాహంలో కొట్టుకుపోతాయి కదా. హ్మ్. అలా ఉన్నప్పుడు ఆ ఋషులంతా కూడా ఈయన శపించాలనుకున్నారు. అప్పుడు అందరినీ వేడుకుని ఆయనకి తుల్యభాగుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, నేను నువ్వు నా వర్గం నీ వర్గం అనుకోకుండా అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయ ధర్మాన్ని ఆయన చెప్తూ ఉండేవాడట. హ్మ్. తుల్యభాగ అంటే ఇద్దరికి కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చెప్పేటువంటి వాడు అనమాట. అందుకని ఆయనకి ఆ పేరు వచ్చింది. ఆ తర్వాత చెప్పారుట ఆయనకి. తర్వాత ఆ వాదులాటలన్నీ పోయాయి. అయిన తర్వాత ఇక్కడ ఈ తుల్యభాగుడు తీసుకొచ్చినటువంటి ఈ స్థానంలో, ఈ చొల్లంగి ప్రాంతంలో, అక్కడ సముద్రంలో కలిసేటువంటిది అనమాట. అక్కడ ఎవరు స్నానం చేసినా కూడా వాళ్ళకి సకల దోషాలు పోతాయి అనేటువంటి వరం కూడా ఉందిట. హ్మ్. అందుకని చొల్లంగి అమావాస్య అని, అమావాస్య ముఖ్యంగా పుష్య బహుళ అమావాస్య రోజు ఎవరు అక్కడ స్నానం చేస్తే వాళ్ళకి అక్కడ సకల దోషాలు పోతాయి అనేటువంటి పేరు వచ్చింది. కాబట్టి ఆ ప్రాంతంలో అందరూ కూడా దాన్ని చొల్లంగి అమావాస్య అంటారు. హుహు. అలాగే సప్త సాగరాల యాత్ర కూడా చేస్తూ ఉంటారు కదమ్మా! ఎందుకని? సప్త సాగర యాత్ర అంటే ఇక్కడ సప్త సాగరాలకి తిరగటం అని అర్థం కాదు. హ్మ్. ఈ 7 పాయలు కూడా 7 చోట్ల సముద్రంలో కలుస్తాయి. హుహు. అమ్మ శని బాగాలేనప్పుడు ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందంటారు? శని బాగా లేనప్పుడు ముఖ్యంగా కాళ్ళ నొప్పులు చేస్తూ ఉంటాయి. హ్మ్. మోకాళ్ళ నొప్పులు, తర్వాత పిక్కల నొప్పులు, పాదాల దగ్గర నొప్పి, మడుమల దగ్గర నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. ఎక్కువగా మోకాళ్ళు, నీ పెయిన్ అని, నీ ఆపరేషన్ అని పెడుతూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే సహజమైనటువంటి రాశిలో మనకి ఇక్కడ కాలపురుషాంగాల్లో చెప్పేటువంటిది మకర రాశి, కుంభరాశి రెండు కూడా కాళ్ళకి సంబంధించినటువంటి రాశులు అనమాట. శని ఆ 2 రాశులకి అధిపతి కూడా. అందుకని సహజంగానే అందులో నొప్పులకి కారకుడు కూడా శని. హ్మ్. అందుకని అక్కడ ఎక్కువగా శని పీరియడ్ వచ్చింది అనగానే కాళ్ళ నొప్పులు మొదలవుతూ ఉంటాయి. హుహు. అందుకని శనికి పరిహారాలు చేసుకుని అచ్యుతానంత గోవింద అనేటువంటిది, శని కవచాన్ని చదువుకోవడం లాంటివి చేస్తే కూడా తగ్గిపోతాయి. హుహు. అలాగే శని దోష పరిహారానికి ఏ దానం చేయాలంటారు? శని దోష పరిహారానికి చాలా రకాల దానాలు ఉన్నాయి. హుహు. అందరికీ తెలిసినటువంటిది తిలదానం. హ్మ్. తిలదానం చేయటం శివాలయంలో, విష్ణు ఆలయంలో, ఆంజనేయ స్వామి దగ్గర, శనీశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, నూనెను దీపారాధన కోసం గుళ్ళల్లో ఇస్తూ ఉండటం లాంటివి చేస్తూ ఉండాలి. అంతేకాకుండా శని మనకి ఆయుష్కారకుడు కూడా. హ్మ్. ఒక్క నువ్వులు దానమే కాకుండా శనికి సంబంధించినటువంటి కారకత్వాల్లో ఉండేటువంటి అనేకం కూడా దానం చేయవచ్చు. వృద్ధులకి కర్ర దానం చేయవచ్చు, చెప్పులు దానం చేయవచ్చు.
తర్వాత ఎవరికైనా కాళ్ళు లేనటువంటి వాళ్ళకి వీల్ చైర్స్, శక్తి ఉన్నటువంటి వాళ్ళు వీల్ చైర్స్ ఇవ్వచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పులైతే సులభంగా ఉంటుంది కదా, పేదవాళ్ళకి, వృద్ధులకి ముఖ్యంగా, ఎందుకంటే వయస్సులో అత్యంత వృద్ధులకి కారకుడు శని. అందుకని అలా వృద్ధులకి చేయొచ్చు. కంబళి దానం చేయవచ్చు. ఇలాంటివి దానం చేస్తూ ఉండడం. అన్నిటికంటే ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది, దానం చేయటం శక్తి కావాలి, మనస్సు కావాలి, తీసుకునేవాళ్ళు కూడా కావాలి. ఈ రోజుల్లో అయితే శనికి దోష పరిహారార్థం మేము తీసుకోమంటారు. కొంతమందికి అసలు శని ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళ జాతకాలు టైములు కూడా వాళ్ళకి తెలియవు. మరి అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి? అందరికీ, అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, తల్లి, తండ్రి, తాత, నాయనమ్మ, అమ్మమ్మ, తాత, అత్త, మామ, ఇలాంటి పెద్దవాళ్ళు ఉంటారు. వృద్ధులైనటువంటి వాళ్ళకి మీరు సహకారం చేయండి, వాళ్ళని పట్టుకుని నడిపించండి, రోడ్డు క్రాస్ చేయించండి. ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకి ఈసరించుకోకుండా సేవలు చేయండి, వాళ్ళ కాళ్ళు పట్టండి. ఎందుకంటే కాళ్ళకి కారకుడు శనికిరా, వాళ్ళ కాళ్ళు ఒత్తండి. వాళ్ళ ఆశీర్వచనం మీకు దొరికితే మీకు శనిపీడ ఉండదు. అసలు మీరు శని దేవాలయానికి వెళ్ళానా లేదా, శివాలయానికి వెళ్ళానా లేదా, దీపం పెట్టానా, తిలదీపం పెట్టానా, నేను ఏ దానం చేశానా, ఆ దానం ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఏ పరిహారం చేయలేరు, మీకు ఏ మంత్రము రాదు. కొన్ని మతాల వాళ్ళు మేము ఇవన్నీ చేయం కదండి కూడా అంటారు. కానీ అన్ని మతాల వాళ్ళకి తల్లి, తండ్రి, అత్త, మామ, తాత, నాయనమ్మ, అమ్మమ్మ, తాత, ఇంట్లో వృద్ధులు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆత్మీయులు, వాళ్ళని ఈసడించుకోకుండా వాళ్ళ కాళ్ళని ఒత్తటం, వాళ్ళకి సేవలు చేయడం చేశారంటే మీకు శని దోషాలు పరిహారం అవుతాయి. ఇక్కడ వృద్ధులకి కారకుడు శని, కాళ్ళకి కారకుడు శని. వృద్ధుల కాళ్ళు ఒత్తండి, వాళ్ళని రోడ్డు దాటించండి, వాళ్ళని బాత్రూమ్కి తీసుకెళ్ళండి, వాళ్ళకి సేవలు చేయండి. ఏ వర్గం వాళ్ళకైనా, ఏ మతం వాళ్ళకైనా అప్పుడు శని దోషాలు పరిపూర్ణంగా వాళ్ళకి పోతాయి. ఎందుకంటే మీరు మంత్రం సరిగా చేశారో లేదో, లేదా ఏదో నాకు పోవాలనే భయంతో మీరు పరిహారాలు చేయొచ్చు. ఇక్కడ పెద్దలకి గౌరవంతో, ప్రేమతో మీరు చేశారనుకోండి, మనస్ఫూర్తిగా ప్రేమతో వాళ్ళు ఆశీర్వచనం చేస్తారు. అదొక్కటి చాలు భగవంతుడి ఆశీర్వచనం దొరకడానికి, శని దోషాలు పోవడానికి. అలాగే శని బాగా లేనప్పుడు ఏ స్తోత్రాలు చదువుకోవాలంటారు? శని బాగా లేనప్పుడు సాధారణంగా చెప్పేది ఏమిటంటే, తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి వాళ్ళందరూ కూడా సుందరకాండ పారాయణం చేయడం మంచిది, హనుమాన్ చాలీసా చదువుకోవడం మంచిది, ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు చేయటం మంచిది, శని ప్రదోషం ఉండటం మంచిది, శని కవచం చదువుకోవడం మంచిది. శని కవచం చదువుకుంటే చాలా మంచిది, రుద్ర కవచం చదువుకోవడం చాలా మంచిది. అలాగే తిలదీపం ఎలా పెట్టాలంటారమ్మా? తిలదీపం ఇందాక చెప్పాను కదా, ఒత్తిలో కానీ గుడ్డలో కానీ నల్ల నువ్వులు వేసి దాన్ని ఉత్తిలాగా చేసి ఒక ప్రమిదలో, మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి, లేదా ఇనుప ప్రమిదలో, స్టీల్ అంతా కూడా ఇనుమే కదా, స్టీల్ ప్రమిదలో నువ్వుల నూనె వేసి దానిలో ఒక ఇనుప మీకు కానీ ఇనుప వస్తువు కానీ వేసి దానిలో కొన్ని నల్ల నువ్వులు వేసి దీపారాధన చేస్తే మంచిది. అలాగే ప్రదోషకాలం ఎలా ఉండాలంటారు? ప్రదోషకాలం అంటే మనకి సూర్యాస్తమయ సమయాన్ని ప్రదోషం అంటారు. అందుకని మామూలుగా శని త్రయోదశి అన్నప్పుడు కూడా దీనికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాయంత్రం పూట చేయాలనేదే కనపడుతుంది. అందుకని శని ప్రదోషం అంటే ఉదయాన్నే వెళ్ళి శనికి ప్రదక్షిణలు చేయడం, దీపం పెట్టడం. అంటే అలా పెట్టడం తప్పు, దోషం అని నేను చెప్పట్లేదు. అలా పెట్టినా కొంత ఫలితం వస్తుంది, కానీ విశేషం ఏమిటంటే ప్రదోషకాలంలో చేస్తే. అలాగే ఈ మాఘ స్నానాలు ఎప్పటి నుంచి చేయాలంటారమ్మా? మనకి పుష్యబహుళ అమావాస్య అయిపోయింది, రేపటి నుంచి మాఘమాసం ప్రారంభం. ఈ మాఘమాసం ప్రారంభం అయినప్పటి నుంచి కూడా, అంటే మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘ స్నానాలు చేయాలని మనకి శాస్త్రం చెప్తుంది. చాలామందికి అనుమానం కావచ్చు, ఈవిడేంటి అస్తమానం అన్ని మాసాలకి ఇలాగే స్నానాలు చెప్తూ ఉంటుంది, ఆషాఢ మాసంలో చెప్పింది, కార్తీక మాసంలో చెప్పింది, వైశాఖ మాసంలో చెప్తుంది, మాఘమాసంలో కూడా చెప్తుంది అని అనుకోవచ్చు.